how to say. Under the boughs where the shadows play, the wind hums soft. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీవల్లి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను బరంపూర్ నుంచి అంటే మా ఊరు నుంచి రిటర్న్ బ్యాక్ ట్రావెల్ చేసిన వ్లాగ్ అనమాట. ఇంకా అమ్మ చేసే నువ్వులగొండ అండ్ పెసరగొండ ఎలాగో షూట్ చేశాను కాబట్టి మీ అందరికీ చూపించేస్తున్నాను. నువ్వులగొండ కోసం ఫస్ట్ అమ్మ పెనంలోని కొంచెం నువ్వులు వేసుకున్న తర్వాత జస్ట్ లైట్ గా వాటర్ వేసారు. నెక్స్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ కి కొన్ని ఫ్లాక్ సీడ్స్ అండ్ ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను అనమాట. సో మూటెకలతో వేసేసుకున్నారు, తర్వాత తీసేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా చాలా మందికి నువ్వులగొండ పెసరగొండ ఇవన్నీ తెలియకపోయి ఉండొచ్చేమో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అయితే పెసరగొండ వచ్చేస్తే పెసరపప్పు, ఫ్లాక్ సీడ్స్, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లోకి కొన్ని లైక్ 1-1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం అనమాట. ఇంకా గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, అంతే మన పెసరగొండ రెడీ అయిపోతుంది అనమాట. ఫ్లాక్ సీడ్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి సెపరేట్ గా మనం కన్జ్యూమ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, బట్ ఇలా గుండలు కన్జ్యూమ్ చేసినప్పుడు అలాగైనా వెళ్తుందని చెప్పేసి చేస్తారు. స్టార్టింగ్ ఎట్ బరంపూర్ స్టేషన్ గైస్ విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అండ్ లాట్స్ ఆఫ్ సాడ్నెస్, బికాజ్ ఉంటుంది కదా ఊరు వెళ్ళిపోతున్నాం అనేసి. ఊర్లో ఉన్నప్పుడు తెలీదు, ఊర్లో నుంచి వెళ్ళిపోతే తెలుస్తుంది అనమాట. ఐ ఫీల్ వెరీ సాడ్, బట్ ఈసారి ఎక్కువగా మెమరీస్ తీసుకెళ్తున్నా అండ్ లాట్స్ ఆఫ్ లెర్నింగ్ లెసన్స్ అనమాట. మన లెర్నింగ్స్ మనకు వస్తాయి గైస్. టుడేస్ డేట్ ఈస్ April 30th అండ్ మొన్న 28th అమ్మవారి పండుగ అయిపోయింది అనమాట. సో 29th ట్యూస్డే అమ్మ పంపించరు, అందుకని చెప్పేసి ఇంకా 30th బయలుదేరుతున్నాను. ఎంత ట్యాన్ అయిపోయినాను, ఫుల్ ట్యాన్ అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి 2 రోజులు ప్రశాంతంగా సెల్ఫ్ కేర్ తీసుకుంటే ఐ విల్ బి బ్యాక్ టు నార్మల్. అండ్ నా కజన్ కూడా ట్రావెల్ చేస్తుంది నాతో పాటు. అండ్ ఇంత ప్రశాంతంగా ఉంది అనుకోవద్దు స్టేషన్. ఇటువైపు ఉన్న జనాలు అండ్ ఇటువైపు కూడా. నేను ఇక్కడ జనాలు లేని దగ్గర ఉన్నాను. అండ్ యా ఐ బోర్డెడ్ ద ట్రైన్. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంకా లగేజ్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఇంకా అప్పటికి ఒక 2 minutes స్టేషన్ లో ఇంకా ట్రైన్ ఉంది. తర్వాత ఇంకా ఇట్ జస్ట్ మూవ్డ్ ఆన్. అండ్ వన్ ఆఫ్ మై కజిన్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ టు వైజాగ్. ఇంకా మేమిద్దరం వైజాగ్ వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అనుకోకుండా ఇద్దరం కలిసినప్పుడు ఇంకా టికెట్ తీసేసుకున్నాం అనమాట. బికాస్ ఎలాగో అమ్మవారి పండుగ అయిపోయాక అందరం వెళ్ళిపోవాలి అని చెప్పేసి. అండ్ ఇట్స్ వెరీ హార్డ్ టు సే గుడ్ బైస్ టు అవర్ ఓన్ ప్లేస్, బట్ ఇట్స్ ఓకే, వీ నీడ్ టు మూవ్ ఆన్ బికాస్ వీ కాంట్ స్టే ఇన్ అ సింగిల్ ప్లేస్. అండ్ మనం ట్రావెల్ చేస్తుంటే మనకు కొత్త కొత్త వాళ్ళు తెలుస్తూ ఉంటారు. వీ ఎక్స్ప్లోర్ న్యూ పీపుల్, వీ ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ అండ్ మనకి వరల్డ్ అంటే ఏంటి తెలుస్తుంది. అండ్ చేంజ్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ మనం ఒకే ప్లేస్ లో నూతిలో కప్పలా ఉండిపోయామంటే అదే మన ప్రపంచం అనుకుంటాం. అండ్ వీ కాంట్ ఎబుల్ టు ఎక్స్ప్లోర్ ఎనీథింగ్ బికాస్ ఐ లెర్న్ లైక్ వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు అంతగా తెలియదు అనిపించింది, బట్ వన్స్ నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ గాట్ టు నో వాట్ పీపుల్ ఆర్ అండ్ హౌ వీ లుక్ ఇన్ టు థింగ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుసుకున్నాను అనమాట. సో యా, మన మెంటల్ హెల్త్ కి చేంజ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ బికాస్ మనకు కొత్త థాట్స్ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ లుక్ ఇన్ టు ద సేమ్ వే వీ వర్ లుకింగ్ బిఫోర్. అండ్ నేను ట్రావెలింగ్లోని నాకు బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. లైక్ ఐ కాన్సన్ట్రేట్ వెన్ ఐ ట్రావెల్ అనిపిస్తుంది. ఒకవైపు పచ్చని పొలాలు, ఇంకోవైపు మౌంటైన్స్, ఇంకోవైపు ఇలా క్లౌడ్స్ కనిపిస్తుంటాయి. సమ్ టైమ్స్ పాండ్ కనిపిస్తుంది, దాంట్లో లోటస్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ క్రేన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాగా డిఫరెంట్ గా మనకి కనిపిస్తూ ఉంటే మనకి మైండ్ చేంజ్ కూడా ఉంటుంది. అండ్ అలాంటప్పుడు బుక్స్ చదువుతుంటే అందులో ఉన్న స్టోరీస్ లో క్యారెక్టర్స్ కి వాళ్ళకి డిఫరెంట్ గా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో లైక్ వీ గెట్ అ పిక్చర్ ఆఫ్ దేర్ ఇన్ అవర్ మైండ్ అనమాట. I feel different when I read books in trains with these kind of scenic beauty అనమాట. సో మీరేం చేస్తూ ఉంటారో కామెంట్స్ చేసి చెప్పేయండి. నేనైతే ఆ రోజు 30th ఇంకా వైజాగ్ వెళ్ళిపోయి నెక్స్ట్ డేకి టికెట్ తీసుకున్నాను అనమాట. సో కొంచెం మంచిగా వైజాగ్ లో టైం స్పెండ్ చేయొచ్చు ఇన్ లాస్ తో అనుకొని. అండ్ మీట్ మై కజిన్, షీ ట్రావెల్ విత్ మీ లైక్ 5 hours నాతో పాటు ట్రావెల్ చేసింది అనమాట. ఇంకా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకున్నామంటే ఇంకా మాకు టైం తెలియదు, అంతలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. విత్ దాట్ వీ ల్యాండెడ్ ఇన్ వైజాగ్. అండ్ వైజాగ్ లో అసలు క్లైమేట్ కూడా ఆ రోజు చాలా మంచిగా ఉందన్నమాట. లైక్ ఏప్రిల్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, బట్ ఆ రోజు అంత లేకుండే.
guys. హలో గైస్, How are you guys? మా కజన్ గైస్. తిన్నారా guys? ఏ తప్పు మాట్లాడకూడదు guys. మేము ఒరిస్సా వాళ్ళమండి. Guys, పక్కి guys. గుర్తుంది. Stay hydrated guys. ఎస్, సమ్మర్ సీజన్, స్టే హైడ్రేటెడ్. అండ్ వైజాగ్లో ఉన్న వాళ్ళు బీచ్కి విజిట్ చేస్తూ ఉండండి. అలా అని చెప్పి క్రౌడెడ్ చేయొద్దు. అది ఏరోప్లేన్ లైట్ గైస్, తెలుస్తుందా మీకు? బాగుంది కదా దాని రిఫ్లెక్షన్ కూడా సీ మీద, బీచ్ మీద. నాకు ఇలాంటివన్నీ భలే అనిపిస్తాయి. అండ్ ద రౌండ్ వేవ్స్, ముంత మసాలా, మురి మసాలా, దీస్ పామ్ ట్రీస్, ఎవ్రీథింగ్ ఈజ్ అ bliss. ఇంకా వైజాగ్ వెళ్ళామంటే మ్యాండేటరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే బీచ్ అనమాట. ఇంకా ఆ రోజు నేను నా కజిన్ ఇంకా ఆ రోజు నైట్ బీచ్కి వెళ్ళి అక్కడ మంచిగా ముచ్చట్లు చెప్పుకొని గాసిప్ చేసుకొని 9:30-10 వరకు అక్కడే ఉండి ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ మినిట్ ప్యాకింగ్ ఉంటాయి కదా, కొన్ని తెచ్చుకోవాల్సినవి, అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాను. లైక్ ట్రైన్ లో తినడానికి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ గుండెలు అవన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఇంకా కావాల్సిన ఎడిటింగ్ అవన్నీ కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా పడుకుని పోయాను అనమాట. లైక్ 12:30కి పడుకున్నాను. అండ్ నేను మార్నింగ్ తొందరగా లెగాల్సి ఉండే 4:15 కల్లా, బికాస్ 5:15 కల్లా బయలుదేరదాం అనుకున్నా. 6 o'clock రావాల్సిన ట్రైన్ కాస్త 7:30-8కి వచ్చింది అనమాట. నాతో పాటు మా ఇన్లాస్ కూడా నా ట్రైన్ కోసం వెయిట్ చేయడం నాకు కొంచెం గిల్ట్ అనిపించింది. అంత మార్నింగ్ వాళ్ళకి కూడా లేపేసి ఇంకా నా కోసం వెయిట్ చేయించడం, వెళ్ళిపోండి అని అన్నా కూడా ఇంకా వాళ్ళు లేదు నీకు డే బెడ్స్ అంతా వెళ్తామని అన్నారు అనమాట. లిటరలీ ట్రైన్ స్టేటస్ చూసి మేము బయలుదేరాం, లేట్ ఉంది అని తెలుసుకొని. అండ్ అక్కడ ఇంకా ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారనమాట టైమింగ్. ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది, నియర్ బై ఉంది, అవుట్స్కట్స్ లో ఉంది అని చెప్పేసి మేము ఇంకా బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయాం అనమాట, ప్లాట్ఫామ్ మీద నుంచి. బికాస్ మళ్ళీ ప్లాట్ఫామ్ సడన్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తే పరిగెట్టాలి అని. ఇంకా 6:30 నుంచి 7:30 వరకు మేము ఇంకా బ్రిడ్జ్ మీదే వెయిట్ చేస్తాం అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయట్లేదు, ఇంకా ఏంటి అనుకొని అట్లా 7:30కి వచ్చింది. అండ్ ఐ బోర్డెడ్ మై ట్రైన్. అండ్ ఇంకా వాళ్ళకి బై బై చెప్పేసిన తర్వాత ఇంకా ట్రైన్ అయితే 8 o'clock అలా స్టార్ట్ అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ మీ రీడింగ్ ద బుక్ ఇన్ దిస్ journey, I was also binge watching When Life Gives You Tangerines. Trust me guys, Korean series నేను కొన్ని వాచ్ చేసిన దాంట్లో I felt that is the super good feel good series. లైక్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక 7-8 years అబ్బాయి అమ్మాయితోని. అండ్ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎంత ఎండ్లెస్ గా లవ్ చేస్తున్నాడు అంటే ఆ నిమిషం, లైక్ ఆ చిన్న ఏజ్ నుంచి అంటిల్ హీ టర్న్ 70-75, లైక్ అంటిల్ హిజ్ లాస్ట్ బ్రెత్ దే వర్ ఇన్ లవ్ అనమాట. అండ్ ఆ అమ్మాయికి చాలా స్ట్రగుల్స్ వస్తాయి. అండ్ ఈ అబ్బాయి ఎవ్రీ స్టెప్ లో తనకి సపోర్ట్ గా ఉంటాడు. తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటాడు. ఈవెన్ దో హీ హ్యాస్ మెనీ డ్రీమ్స్, హీ వాంటెడ్ హర్ డ్రీమ్స్ టు బి ఫుల్ఫిల్డ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ స్పాయిలర్ అలర్ట్, బట్ ఇది కంపల్సరీగా వాచ్ చేయాల్సిన సిరీస్ అనమాట. వి విల్ లెర్న్ మోర్. అంటే ఎంత స్ట్రగుల్ లో ఉన్నా వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ అనిపిస్తుంది. ఈ సిరీస్ లో రిలేషన్షిప్స్ కానివ్వండి, లేదంటే నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఒక అమ్మాయికి ఎంత కష్టం ఉన్నా షీ విల్ ఫేస్ ఎవ్రీథింగ్ విత్ ఎ స్మైల్ వెన్ షీ హ్యాస్ ద హస్బెండ్ or a partner who always supports her. అంతే, ఇంకేం అక్కర్లేదు. ఆస్తులు అంతస్తులు is secondary guys, but everything a girl needs is a supporting partner. నేను ఒక సిరీస్ మరి సెకండ్ టైం వాచ్ చేద్దాము అనుకుంటున్నాను అంటే that is When Life Gives You Tangerines. I would heavily recommend this series to watch. I think వేరే లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నదేమో నాకు తెలియదు, బట్ ఐ వాచ్డ్ ఇన్ ఇంగ్లీష్. అండ్ నాకు ఇంగ్లీష్ తెలుగుకి డిఫరెంట్ ఇమోషన్స్ అనిపిస్తుంది. తెలుగులో చూసినప్పుడు ఆ ఎసెన్స్ మనకి డెలివర్ అవ్వదేమో అనిపిస్తుంది, బికాస్ చాలా సార్లు సిరీస్ తెలుగులో చూద్దాం అనుకుంటాను, బట్ ఇంగ్లీష్ సిరీస్ చూస్తేనే ఆ ఎసెన్స్ మనకు ఉంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ నేను పూరి కర్రీ తెచ్చుకోను కదా, తినేసాను బ్రేక్ఫాస్ట్ లోకి. అండ్ లంచ్ టైమ్ లోకి వచ్చేస్తే ఇంకా మధ్యలో నాప్ తీసుకున్నాను. లంచ్ టైమ్ లోకి నేను సొజ్జి పులిహార, కొంచెం పెరుగు అండ్ ఆవకాయ వేసుకొని తినేసాను. బికాస్ లాస్ట్ 2-3 days నుంచి అసలు నిద్ర లేదు కాబట్టి ఇంకా ఐ వాజ్ ల్యాకింగ్ స్లీప్ అనిపించి ఇంకా కొంచెం మంచిగా రెస్ట్ తీసుకున్నాను. నాప్ తీసుకున్న తర్వాత లంచ్ చేసి అమ్మ వాళ్ళతో కొంచెం మాట్లాడి మళ్ళీ సిరీస్ కంటిన్యూ చేశాను అనమాట. బికాస్ ఎపిసోడ్ 16 or 18 ఉన్నట్టున్నాయి. అండ్ ఎవ్రీ కొరియన్ సిరీస్ కూడా అంతే ఉంటాయి అనమాట. నేను ఏ సిరీస్ చూసినా బింజ్ వాచ్ చేస్తాను. ఇన్ కేస్ నాకు టైం ఉంది 2-3 days నేను ఆ సిరీస్ కి నేను టైం ఇవ్వగలను అంటేనే స్టార్ట్ చేస్తాను. అదర్వైజ్ ఐ డోంట్ స్టార్ట్ ఎనీ సిరీస్ అనమాట. మళ్ళీ సిరీస్ మధ్యలో గ్యాప్ ఇస్తే ఎక్కడ చూసే మూడు ఉత్సాహం అన్ని పోతుంది అని చెప్పేసి ఇంకా నేను మధ్యలో గ్యాప్ ఇవ్వను. ఆఫ్టర్ లాంగ్ టైం ఇంత డే జర్నీ చేయడం నేను ఇంకా టచ్ పోయింది అనమాట. ప్రీవియస్లీ సమ్ ఇయర్స్ బ్యాక్ నేను బెంగళూరులో ఉన్నప్పుడు బెంగళూరు టు బరంపూర్ ట్రావెల్ చేసినప్పుడు నాకు 24-29 hours ట్రావెల్ అయ్యేది. అండ్ ఐ వాజ్ హ్యావింగ్ దట్ టచ్ అనమాట. సో నాకు అంత ఫీల్ అయ్యేది కాదు. బట్ ఈసారి హోల్ డే జర్నీ అనమాట. లైక్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు అనుకున్నాను, బట్ ఇంకా ఎక్స్టెండ్ అయింది అనుకోండి. దట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఇంకా ఇంత ట్రావెల్ చేసినప్పుడు ఐ వాంట్ మై సెల్ఫ్ టు బి ఎంగేజ్డ్. సో మధ్యలో 1/2 an hour to 1 hour బుక్ చదువుకుంటూ ఇంకో 1/2 an hour to 1 hour
సాంగ్స్ వింటూ టైంకి తింటూ అండ్ ఒక స్నాక్స్ కూడా తీసుకున్నాను, బూందీ తెచ్చుకున్నాను అనమాట. ఆ స్నాక్స్ కూడా తినేసాను అనమాట. అండ్ అలా సిరీస్ చూసుకుంటూ టైం పాస్ చేశాను అనమాట. అండ్ మీరు ఇన్ కేస్ సోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంత లాంగ్ జర్నీ, డే జర్నీ అయితే మీరు ఏం చేస్తారో కామెంట్ చేసి చెప్పాను. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు అవి గుర్తొస్తాయి అనమాట. వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ టు సే, ఈ సిరీస్ లో ఈవెన్ విలన్ అంటే ఎవరైతే వీళ్ళ లైఫ్ లో స్ట్రగల్స్ ఇద్దాము, ఇంకా వాళ్ళ లైఫ్ కాంప్లికేట్ చేద్దాము అనుకున్న వాడు కూడా ఆఖరికి వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. అది ఇంకో డిఫరెంట్ స్టోరీ కనెక్షన్ ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు చూస్తే అది అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ స్పాయిలర్స్. ట్రస్ట్ మీ గైస్, ఆ అబ్బాయి చనిపోయే సిచ్యువేషన్ లో కూడా ఆ అమ్మాయి గురించి ఎంత ఆలోచిస్తాడు అంటే, నేను చనిపోతే రేపొద్దున తనకి మంచిగా చూసుకుంటారు లేదో పిల్లలు అని చెప్పేసి ముందుగానే పిల్లలకి చాలా సార్లు రిమైండర్స్ ఇవ్వడం, మేము లేనప్పుడు వాళ్ళకి అమ్మ కాల్ చేస్తూ ఉండు, వాళ్ళ అమ్మ గురించి చూసుకుంటూ ఉండు అని చెప్పడం. అట్ ద సేమ్ టైం తన అబ్సెన్స్ లో తనకి హైట్ అందదు అని చెప్పేసి అవన్నీ కూడా కిందనే పెట్టేయడం. ఇట్ వాజ్ సో మచ్. అంటే స్టార్టింగ్ నాకు అర్థం కాలేదు, ఆ అమ్మాయి ఖాళీ షెల్ఫ్స్ అన్ని ఓపెన్ చేసి ఎందుకు చూస్తుంది, ఏమైనా వెతికిందేమో, ఏమైనా ఉంచిందేమో, అది లేదేమో అని చూస్తుందేమో అనుకున్నాను. కొంతసేపు అది అర్థమైందనమాట. లైక్ హీ షిఫ్టెడ్ ఎవ్రీథింగ్ టు ద లోవర్ డ్రాస్ అనమాట. ఆల్సో ఆ అమ్మాయి చదువుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి బిహాఫ్ లో తను క్యాబేజెస్ సేల్ చేయడం, ఈవెన్ దో వాళ్ళ ఫిషెస్ రాట్ అయిపోతున్నా, వాళ్ళ ఫిషెస్ సేల్ అవ్వకపోతున్నా ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడం. అమ్మ, నానమ్మ, ఫ్యామిలీ అంతా ఒకవైపు, నా వైఫ్ ఒకవైపు అంటే నా వైఫ్ కి సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో వైఫ్ కి సపోర్ట్ చేయడం ఈజ్ ఒక అమ్మాయికి ఇంకా ఏం కావాలి అనిపించింది. అలా అని చెప్పి ఓన్లీ అబ్బాయి అన్కండిషనల్ లవ్ కాదు, అమ్మాయి కూడా అంతే అన్కండిషనల్ గా లవ్ చేసింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అయినా, లేదా తను పర్సూ చేద్దాం అనుకున్న డ్రీమ్స్ అయినా, ఈవెన్ దో షీ హ్యాస్ మెనీ డ్రీమ్స్, ఆ ఊర్లో ఉండకుండా ఫర్దర్ స్టడీస్ కి సియోల్ వెళ్దాము, చదువుకుందాము అనుకుంటున్న అన్ని డ్రీమ్స్ వదిలేసుకుంది అనమాట. ఈవెన్ దో స్ట్రగుల్స్ అవన్నీ ఉన్నా అది వేరే విషయం అనుకోండి. ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ఏ రిగ్రెట్స్ లేకుండా, ఏమీ లేకుండా మంచిగా లైఫ్ లీడ్ చేయడం, దట్ రియలీ టుక్ మై హార్ట్. బికాస్ నేను ఒక 2 years ముందు ఇచ్చేసి బాగును, అది చేసి ఉంటే బాగును అని చాలా రిగ్రెట్ అవుతాను. బట్ ఆ సిరీస్ చూసి ఐ ఫెల్ట్ లైక్ ఓకే, వీ షుడ్ మూవ్ ఆన్. మనం ఏది చేసినా మన మంచికే, మనం అనుకున్నవన్నీ అవ్వవు. నేను ఒకటి చదివాను అనమాట, మనం ఒక 10 రూపీస్ కావాలి అనుకుంటే 100 రూపీస్ మన కోసం వెయిట్ చేస్తుందేమో అన్నట్టు నేను చదివాను అనమాట. లైక్ గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఫర్ us. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. ఇంకా ఆ రోజు 7:30 అరౌండ్ రీచ్ అయిపోయాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఐ ఫెల్ట్ సిక్ అండ్ ఐ హ్యాడ్ సమ్ మ్యాగీ బికాస్ ఐ కుడెంట్ ఈట్ ఎనీథింగ్. ఇంకా పడుకుని పోదాం అనేసరికి లేదు తినకుండా ఏం పడుకుని పోతాం అనుకొని తనకి వచ్చిన మ్యాగీ చేసుకొని వచ్చాను అనమాట కిట్టు, అంటే నా హస్బెండ్. అండ్ తనకి వచ్చిన మ్యాగీ ఓకే పర్వాలేదు ఏదో ఒకటి అనుకొని ఇంకా తినేసిన తర్వాత ఇంకా అప్పుడు స్పైసీగా వేడిగా కొంచెం గొంతులోకి దిగితే కొంచెం ప్రశాంతంగా అనిపించి ఇంకా పడుకొని పోయాను. లైక్ 3 లగేజెస్ మోసుకొని వచ్చాను అనమాట. అసలు ఏమీ లేదు, బట్ రాగానే ఫుల్ ఫీవర్ వచ్చేసి ఇంకా ఐ ఫెల్ సిక్ అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పడుకొని పోయాను. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ యూ నో వాట్ టు డూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కంటెంట్ నచ్చితే కంపల్సరీ ఫాలో అయిపోండి. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అందరికీ చలో బై.